నమస్తే పీపుల్, నా పేరు మలేష్, నేను ఖతార్లో ఉంటాను. సో ఈ మధ్య చాలా మంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్లలో మెన్షన్ చేస్తున్నారు ఈ ఎన్ఓసి అంటే ఏంటిదన్నా, అండ్ నాకు కొత్త కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది, కానీ వాళ్ళు నన్ను ఎన్ఓసి తీసుకురమ్మని అడుగుతున్నారు. కానీ నా పాత కంపెనీ నాకు ఎన్ఓసి ఇవ్వట్లేదు, మేము ఎన్ఓసి ఇవ్వమని చెప్పేసి పాత కంపెనీలు అయితే చెప్తున్నారు అన్నట్టు. వీడికి ఏమైనా సొల్యూషన్ ఉందా, అండ్ కంపెనీస్ అలా ఎందుకు చేస్తున్నాయి, అండ్ ఈ అన్ని జీసీసీ కంట్రీస్ ఇలానే ఉంటాయి ఎన్ఓసి అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. సో మనం మెల్లగా అన్ని క్లియర్ చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. అండ్ దాంతోపాటు ఎండింగ్లో నిన్ననే ఒక అమ్మాయి అన్నట్టు, ఆ కంపెనీ పేరు కానీ డిపార్ట్మెంట్స్ అని నేను చెప్పా, ఒక్క అమ్మాయి ఒక కంపెనీని మొత్తం ఆట ఆడించింది అన్నట్టు. మొత్తం మీద ఉన్న వాళ్ళందరూ కింది దగ్గర కొనుక్కొచ్చి సచ్చినట్టు ఆమెకు ఎన్ఓసి అనేది ఇచ్చిళ్ళు. సో ఆ అమ్మాయి మాత్రం ఆట ఆడుకుంది లిటరలీ. నాకు భలే అనిపించింది, నాకు ప్రౌడ్గా అనిపించింది, అరే ఒక అమ్మాయి ఇంత చేయగలిగినారు అని చెప్పేసి. సో అది కూడా మీకు చెప్తా. సో అది అందరికీ వర్క్ చేయదు, కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవుతుంది. మీకు అక్కడ మీరు రైట్ అనిపిస్తే మీకు చేయాలని చెప్పేసి ఒక నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి, అండ్ ధైర్యం తెచ్చుకోవాలి. సో అన్నిటిలో భయపడితే మాత్రం నడవదు. సో మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో టాపిక్లోకి వెళ్తే ఎన్ఓసి అంటే ఏంటంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నట్టు. అంటే మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ ఓకే మాకు ఏ అబ్జెక్షన్ లేదని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తుంది అన్నట్టు. సో ఆ సర్టిఫికేట్ మీరు ఏ కొత్త కంపెనీకి అయితే వెళ్తున్నారో ఆ కొత్త కంపెనీకి ఇవ్వాలి. ఇస్తేనే ఆ కొత్త కంపెనీ కొత్త వీసా అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీ పాత కంపెనీ మీకు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వకపోతే కొత్త కంపెనీ ఏం చేయలేదు అన్నట్టు, మీరు స్టక్ అయిపోతారు అన్నట్టు. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఎస్ ఉంది. 3 సొల్యూషన్స్ అన్నట్టు. ఒకటి, మీరు స్ట్రాంగ్ ఇనఫ్ అయితే, మీకు నమ్మకం ఉంటే మీ యొక్క కంపెనీ హెడ్ ఆఫీస్కి ఈమెయిల్ పంపించండి, నా సిచ్యువేషన్ ఇది, నన్ను ఈ కంపెనీ ఇంకా ట్రబుల్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఈమెయిల్ పంపించి, మంచి ప్రొఫెషనల్ ఈమెయిల్ పంపించి వెయిట్ చేయండి. కంపెనీ హెడ్ ఆఫీస్ ఎప్పుడైనా సరే స్టాఫ్ వెల్బీయింగ్ కోసం, స్టాఫ్ మంచి కోసమే చూస్తుంది. ఇది ఒక సొల్యూషన్. అండ్ నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో ఈ కంపెనీ యొక్క ఇమిగ్రేషన్ ఆఫీసర్ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అంటారు అన్నట్టు. వీళ్ళు స్ట్రాంగ్ ఇనఫ్ అంటే వీళ్ళ దగ్గర కనెక్షన్స్ కానీ పలుకుబడి ఉంటే చిట్టికలా చేసిస్తారు. అట్లా నేను చాలామందిని చూసిన, చాలామంది కూడా నేను చేయించిన అన్నట్టు. సో ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్ స్ట్రాంగ్ ఇనఫ్ అయితే ఖచ్చితంగా చేస్తాడు. ఆప్షన్ త్రీ ఏంటంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ రిజైన్ ఇచ్చేసి మళ్ళీ ఈ కంట్రీ ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఖతర్ ఎగ్జిట్ అయ్యి మీరు ఇండియాకి వెళ్ళండి. ఇండియాలో మళ్ళీ క్యూవీసీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ టికెట్ బుక్ చేసినాక అప్పుడు మళ్ళీ మీరైతే ఖతర్కి అయితే రావచ్చు అన్నట్టు. ఇది లాంగ్ ప్రొసీజర్. అండ్ ఇంకొకటి, అండ్ ఈ థర్డ్ ఆప్షన్లో ప్రతి ఒక్కరు క్యూవీసీ త్రూ అంటే మళ్ళీ క్యూవీసీ బుక్మెంట్ చేసుకొని మళ్ళీ క్యూవీసీ త్రూ రావాల్సిన అవసరం ఏం లేదు. మీ యొక్క ఖతర్ ఐడి వ్యాలిడిటీ ఉంటే మీ కంపెనీ యొక్క పబ్లిక్ ఆఫీసర్ ఉంటారు కదా, తనే మీకు సజెస్ట్ చేస్తారు అన్నట్టు. ఓకే నువ్వు ఇప్పుడు క్యూబీసీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు, నీ యొక్క ఖతర్ ఐడి ఇంకా వ్యాలిడిటీ ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చినాక మేము మళ్ళీ మేమే చూసుకుంటామని చెప్పేసి కొన్ని కంపెనీస్ యొక్క పిఆర్ఓస్ ఆఫీసర్స్ అడ్వైజ్ చేస్తారు అన్నట్టు. అది కూడా కరెక్టే, అది ఫేకింగ్ కాదు. సో అది కూడా మీరు నమ్మొచ్చు. అట్లా చాలామంది కూడా వచ్చిళ్ళు అన్నట్టు. ఇది కూడా ఒక థర్డ్ ఆప్షన్ అన్నట్టు. అండ్ యాక్చువల్లీ ఈ ఎన్ఓసి కంపెనీస్ ఎందుకు ఇవ్వాలంటే ఇది వచ్చేసి కంప్లీట్లీ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కంపెనీ ఖతర్లో ఉంది, అదొక బ్రాంచ్ అన్నట్టు. ఆ బ్రాంచ్లో ఉన్న మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క మైండ్ సెట్ వాళ్ళు కావాలని చెప్పేసి కొందరు చేస్తారు, అండ్ కొందరు మైండ్ సెట్ అలా ఉంటుంది, అండ్ కొందరు ఇవ్వదలుచుకోరు, అండ్ కొన్ని మేనేజ్మెంట్ అయితే ఇస్తాయి అన్నట్టు. సో నేను చాలా కంపెనీస్ చూసా, చాలా మందితో మాట్లాడాను. కొన్ని కంపెనీస్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ కొన్ని మనీ అడిగిస్తాయి, అండ్ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి ఉంటాయి అన్నట్టు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక అమ్మాయి ఒక కంపెనీని ఆట ఆడుకుందని చెప్పేసి. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి మన ఇండియన్ కాదు, వేరే నేషనాలిటీ. సో ఆ అమ్మాయి ఏం చేసింది, కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది, ఆ కంపెనీ కూడా ఖతర్లోనే ఉంది, నాకు ఎన్ఓసి కావాలి, ఎందుకంటే ఆ కంపెనీ ఎన్ఓసి అడుగుతుంది, నాకు ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పేసి ఆ అమ్మాయి అడిగితే ఆ కంపెనీ నో మేము ఇవ్వలేము, మీ డిపార్ట్మెంట్కి ఎన్ఓసి రాదు అని చెప్పేసి ఎన్ఓసి గురించి అయితే వాళ్ళు నో మీకు ఎన్ఓసి ఇవ్వలేము, మీ యొక్క డిపార్ట్మెంట్కి మేము ఎన్ఓసి అనేది ఇవ్వలేము, మీరు ఖచ్చితంగా ఈ కంట్రీ ఎగ్జిట్ అవ్వాలి, మీరు మా కంపెనీ వీసా మీద ఉన్నారు కాబట్టి
మా ఇష్టం, మేము ఎన్ఓసి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఆ అమ్మాయికి అయితే సమాధానం ఇచ్చిళ్ళు. అండ్ ఆ అమ్మాయి ఏంటంటే ఈ బ్రాంచ్ హెడ్ ఉంటారు కదా, ఆ బ్రాంచ్ హెడ్ అతనికి ఈమెయిల్ పంపిస్తే ఆ బ్రాంచ్ హెడ్ అయినా కూడా రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. అమ్మాయికి కోపం వచ్చి ఏం చేసిందంటే, ఈ కంపెనీ యొక్క ఉంటారు కదా పెద్దోళ్ళు, ఇక ప్రతి ఒక్కటి నేను ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా నా సబ్స్క్రైబర్సే, కొందరు చూస్తారు, అందుకోసం అని చెప్పేసి కొన్ని పదాలు నేను నార్మల్గా తెలుగులో మాట్లాడుతున్నాను. సో ఆమె ఏం చేసింది, అక్కడ ఉన్న బ్రాంచ్ రెస్పాన్స్ లేదు, బ్రాంచ్ హెడ్ రెస్పాన్స్ లేదు, కోపం వచ్చింది. ఆమె ఏం చేసింది, సీదా కంపెనీ యొక్క హెడ్ ఆఫీసర్లు ఉంటాయి కదా, కంపెనీ యొక్క పెద్దోళ్ళు, ఆ పెద్దోళ్ళకి ఈమెయిల్ పంపించింది. ఒక్కటే రోజుల అంటే ఇక్కడ బ్రాంచ్ హెడ్ ప్లస్ ఇక్కడ ఈ బ్రాంచ్ మొత్తం ఆగమాగం వెంటనే ఫోన్ చేసి ఆన్ ద స్పాట్ ఆమెకి ఎన్ఓసి అనేది ఇచ్చింది అన్నట్టు. సో అట్లా ఉంటుంది. అండ్ ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది అని చెప్పేసి నేను చెప్పట్లేదు. అండ్ కొన్ని కంపెనీస్ మీకు ఇచ్చిన ఆఫర్ లెటర్లా ఎన్ఓసి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఒకవేళ అది ఉందనుకో, అంటే లీగల్గా వాళ్ళు మీ యొక్క ఆఫర్ లెటర్లో మెన్షన్ చేశారు, మేము మీకు ఎన్ఓసి అస్సలు ఇవ్వము అని చెప్పేసి మీ యొక్క ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయించి మీరు సైన్ చేశారనుకో, కథం మీరే సైన్ చేశారు కాబట్టి అందులో మీరు ఫైట్ చేయడానికి ఇంకేమి ఉండదు, ఎందుకంటే మీరే సైన్ చేశారు కదా. సో ఒకసారి మీరు ఈ విధంగా చేసే ముందు డబల్ చెక్ చేసుకోండి, నేను కరెక్ట్ సైడే ఉన్నానా, నేను కరెక్టే మాట్లాడుతున్నానా, నేను కరెక్ట్ ఈమెయిల్ పంపిస్తున్నానా అని చెప్పేసి డబల్ చెక్ చేసుకోండి. మీరు నేను చెప్పినా అని చెప్పేసి మీరు ఇక హీరోలో ఎక్కువ పోయి ఈమెయిల్ పంపించాలనుకో, వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ఇదేంది నీ సిగ్నేచరే ఉంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి కంప్లీట్గా కంపెనీ నుంచి బ్యాన్ చేస్తారు అన్నట్టు. అలాంటి తప్పులు చేయకండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఎన్ఓసి స్పెషల్లీ ఖతార్లో ఎన్ఓసి మాత్రం మరీ టూ మచ్ అండి. ఏ కంపెనీకి వెళ్ళినా కొన్ని కంపెనీస్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ఇవ్వవు, దానివల్ల చాలా కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ భయపడకండి, అస్సలు భయపడకండి. ఎన్ఓసి ఇవ్వకపోతే ఇక ప్రపంచం ఆగిపోయింది, నేనేం చేయలేను, అదేం లేదు. వీలైతే ఇండియాకి వెళ్ళి రండి, వీలైతే కంపెనీతో ఒకసారి అడిగి చూడండి, కొంచెం నేను ఫైట్ చేసి చూడండి. అంటే వెళ్ళి కొట్టడని చెప్పేసి కాదు, కానీ కొంచెం గట్టిగా అడగండి, ట్రై చేయండి. లేకపోతే మీ యొక్క కొత్త కంపెనీ యొక్క ఇమిగ్రేషన్ ఆఫీస్ తోటి కూడా మాట్లాడండి, మీరు ఏమైనా చేయగలరా, మీకు ఏమైనా పాసిబిలిటీ ఉందా అడగండి. అంతేగాని భయపడి నేనేం చెయ్యలేను, ఇంకా నా వల్ల కాదని చెప్పేసి మీరు దిగులు చెందకండి, అస్సలు భయపడకండి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ ఇంకా నేను ఏమైనా మర్చిపోయిన టాపిక్స్ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.